హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు కొర్రలతోటి బిసిబెల్లెబాత్ తయారీ విధానం చూపిస్తానండి. బిసిబెల్లెబాత్ మామూలుగా కందిపప్పు బియ్యంతో కూరగాయలు వేసి చేస్తారు. నేను ఇక్కడ పెసరపప్పు కొర్రలు వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది కదండి. అందుకని నేను కొర్రలు వేస్తున్న బియ్యం ప్లేస్లో కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు వేస్తున్నాను. దానికి మనం కొర్రలు 1 కప్పు తీసుకోవాలి, అలాగే పెసరపప్పు 1 కప్పు తీసుకోవాలి. 2 సమానంగా తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. కొర్రల్ని 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. పెసరపప్పు అయితే అరగంట నానితే సరిపోతుంది అన్నమాట. మనకు ఆరోగ్యానికి మంచిదని, ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందులో, చిరుధాన్యాలు కదా, హెల్త్కి చాలా మంచిదని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. ఈ నానిన వాటిని రెండింటిని పప్పు కొర్రల్ని కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత 1 కప్పుకి 3.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 7 కప్పుల వాటర్ తీసుకొని కుక్కర్లో వేసుకున్నాను. మనం పెసరపప్పు కొర్రల్ని మూత పెట్టి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత అందులో కూరగాయలు వేసుకోవాలి కదా. కొన్ని కూరగాయలు నా దగ్గర ఉన్న కూరగాయలు వేస్తున్నాను. మీరు ఇంకా మునక్కాయలు కూడా అలాంటివి వేసుకోవచ్చు. నేను క్యారెట్, బీన్స్, తర్వాత ఆలు ఒకటి వేసి ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక చిన్న పట్ట, తర్వాత 3 లవంగాలు వేసి చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. అందులోనే సగం ఉల్లిపాయ, ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని అంతా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న కూరగాయలన్నీ వాటర్తో సహా వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో గరం మసాలా 1/2 స్పూన్, కారం 1 స్పూన్, సాంబార్ పౌడర్ 2 స్పూన్లు, ఇంగువ, తర్వాత పసుపు ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. బిసిబెల్లెబాత్కి సాంబారు కంపల్సరీ కదా. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కూరగాయల్లో ఆ పౌడర్లన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత 2 నిమిషాలు ఉడకాలి. ఉడికిన తర్వాత అందులో ఒక టమాటా వేసుకోవాలండి. టమాటా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొర్రలు ఉడికినాయేమో చూద్దాం. కుక్కర్ మూత తీసి కొర్రలు బాగా ఉడికినాయి. పెసరపప్పు కొర్రల్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కొర్రల్ని ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ అంటారండి. ఈ మధ్య అందరూ ఇంగ్లీష్లోనే పదాలు వాడుతున్నారు, ఫాక్స్టైల్ అని. ఇప్పుడు మనం ఈ ఉడికిన ఫాక్స్టైల్ పెసరపప్పుని ఆ కూరగాయల మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కూరగాయలు, తర్వాత ఈ ఉడికిన పెసరపప్పు ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ ఇంకొంచెం లూజ్ కావాలంటే కొద్దిగా వాటర్ వేసి కాసేపు ఉడికించుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడైతే నాకు సరిపోయింది. తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలిపేసుకుంటే కొర్రల బిసిబెల్లెబాత్ రెడీ. ఫాక్స్టైల్ బిసిబెల్లెబాత్ రెడీ అండి. దీన్ని హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ ఏం అవసరం లేదు, అలాగే తినేయచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిరుధాన్యాలతో ఏ విధంగా అయినా మనం తయారు చేసి తీసుకోవాలి. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.